వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, రాహుకేతులు మనిషి మనుగడకి, అభివృద్ధికి అవరోధాలు అంటారు. ఇది నిజమేనా? రాహు అంటే ఏంటో తెలుసు. రాహు అంటే కేతు అంటే కలియుగానికి. నాగనాథ్ గారు, రాహుకేతులు సంతాన ప్రాప్తి లేకుండా చేస్తాయి అంటారు. నిజమేనా? రాహుకేతువులు దేనికి సిగ్నిఫికెన్స్ అంటే మనిషిలో ఉన్నటువంటి. నాగనాథ్ గారు, ఇప్పుడు రాహుకేతుల ప్రభావం వల్లే పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతాయి అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? దుర్మార్గపు ఆలోచనలు, కాన్స్పిరసీస్, చీటింగ్, ఇవన్నీ కూడా రాజకీయ హోదా, ఆధ్యాత్మికత, మోక్షము, వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రాహుకేతు వల్లే సంభవిస్తాయంటారా? అనుభవం ఉన్న ఏ జ్యోతిష్యుడని అడుగు, కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం మనిషి జీవితంలో. కేతువు వల్ల ఏంటంటే అదే వ్యవహార శైలిని అధిగమించలేక, గెలవలేక నాగనాథ్ గారు, తులారాశి వారిపై రాహుకేతుల ప్రభావం ఎలా ఉందంటారు? మరి వాళ్ళకి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చెప్తాను. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. తులారాశి మేడం, తులారాశి వాళ్ళకి రాహుకేతువులు పంచమ లాభస్థానాల్లో ఉంటారు. తులారాశి నుంచి పంచమ భావంలో రాహువు కుంభరాశిలో ఉంటే లాభస్థానం అంటే సింహరాశిలో ఉంటాడు కేతువు. పంచమ భావంలో రాహు యొక్క స్థానము తులారాశి వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలంటే, రాహు ఏ రాశిలో ఉంటాడో, రాహు వాళ్ళ జన్మ లగ్నాన్ని నుంచి కానీ లేదా జన్మ రాశి నుంచి వాళ్ళకి ఏ రాశిలో అయితే రాహు ఉంటాడో దానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి విపరీతమైనటువంటి అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సఫల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది ప్రయత్నాలు కూడా చేయరు, కానీ ప్రయత్నం చేసి సాధించిన వాడికి అసంతృప్తే ఉంటుంది. ప్రయత్నం చేయని వాడికి ఎట్లానో అసంతృప్తే ఉంటుంది. సో పంచమ భావం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ద్వాదశ భావాల్లో పంచమ భావం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, పంచమ భావము అంటే ప్రపంచంలో మీకు దక్కేటువంటి ప్రేమ. ప్రపంచంలో మీకు ఎంత ప్రేమ దక్కుతుంది, ప్రపంచంలో మీకు ఎంత హానర్ ఉంటుంది, ఎంత అప్రిసియేషన్ ఉంటుంది, ఎంత అప్లాజ్ ఉంటుంది. సో ఈ పంచమ భావంలో ముఖ్యంగా పుత్రపుత్రికా స్థానాన్ని కూడా చెప్తారు. అంటే జన్మరాశి నుంచి పుత్రపుత్రికా స్థానాన్ని కూడా చెప్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ఉమెన్. ఈ పంచమ భావం పుత్రపుత్రికా స్థానం ఒకటి. రెండోది, ప్రపంచంలో మాకు గుర్తింపు ఏంటి? తులారాశి వాళ్ళకి ఏమి లేకపోయినా కానీ ఒక ఏంటిది అప్రిసియేషన్ ఎప్పుడు చేస్తారు మేడం? మీరు పర్ఫార్మెన్స్ బాగా చేశారన్నప్పుడు కదా చప్పట్లు కొట్టేది. ఇదే వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకునేది. అంటే వాళ్ళ అంతర్చేతనంగా వాళ్ళు కోరుకునేది, వాళ్ళ మనసులో నిగూఢంగా ఉన్నటువంటి భావం ఏదంటే ఈ అప్రిసియేషన్. ఈ అప్రిసియేషన్ కోసమే వాళ్ళ జీవితంలో రకరకాలుగా వాళ్ళ ఇండివిజువాలిటీస్ ని కోల్పోతారు. వాళ్ళు మాడిఫై చేసుకుంటారు, సాక్రిఫైస్ చేస్తారు. ఇవన్నీ చేసినా గానీ వాళ్ళకి సహజ సిద్ధమైనటువంటి ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళ రియాక్షన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. వాళ్ళ కోపం వచ్చినా అనేస్తారు, అలిగినా అలుగుతారు, ప్రేమ వచ్చినా గానీ మీద పడిపోతారు. ఇవన్నీ మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు ఏవైతే ఉంటాయో, పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా, అవి మీరు భావ వ్యక్తీకరణ, వాళ్ళ నిర్ణయం, వాళ్ళ ఎక్స్ప్రెషన్ లో మీకు క్లియర్ కూడా వచ్చు వాళ్ళకి. సో వాళ్ళ నుంచి మీరు నటన ఎక్స్పెక్ట్ చేయలేరు. దే ఆర్ నాట్ ద పీపుల్ టు ప్రెటెండ్. సో వీళ్ళకి పంచమ భావంలో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీలకు కూడా సంబంధించింది. ఎంతో కాలంగా పిల్లలు లేరు, పిల్లలు పుట్టట్లేదు, లేదా పుట్టిన పిల్లలకి కారణాల వల్ల చనిపోతున్నారు అంటే మీకు అటాచ్మెంట్ దేంతో ఉంది? యు ఆర్ అటాచ్డ్ విత్ వాట్? కిడ్స్. ఎందుకంటే పంచమ భావం అంటే పుత్రపుత్రికా స్థానం చెప్తుంది. ఈ రాహువు ముఖ్యంగా మే 21 నుంచి మీకు 18 నెలలు మనకి అన్ని కూడా ఇట్లా ఆశ రూపంలో కనిపిస్తాయి. తులారాశి వాళ్ళకి అన్ని అయిపోతున్నట్టు, జరిగిపోతున్నట్టు, ఇంకా మన చేతిలోకి రిజల్ట్స్ వచ్చేసినట్టు కనపడుతుంది. కానీ కాదు, అది చేతిలో ఓపెన్ చేసి చూస్తే ఏముంటది? ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ మీరు చేతిలో వేసుకొని ఇలా మూసుకొని ఓపెన్ చేస్తే ఏముంటది? తడి తప్ప ఏముండదు.
సో ఇది వీళ్ళకి ముఖ్యంగా కొంచెం ప్రతికూలమైనటువంటి టైం అని చెప్పొచ్చు. ఈ 18 మంత్స్ ఆల్రెడీ మేలో స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కొంతకాలం కూడా గడిచిపోయింది. రాహువు యొక్క మాయ ఏంటి అన్నది కూడా చూడాలి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు, చుట్టాలు, లేదా మీరు సంస్థల్లో పనిచేసే వాళ్ళు, వీటిలో మీరు ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే మీ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ ఒకటి, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీళ్ళు ఎవరైనా బిజినెస్ పార్ట్నర్స్ గా ఉంటే మాత్రం ఇది వాళ్ళు యుద్ధం చేసుకునేటువంటి టైం కింద మారిపోతుంది. అబ్బో చాలా అంటే జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే జీవితకాలం ఉన్న రిలేషన్స్ కూడా రాహువు ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా విడదీయడు. అదేందండి, ఏక్ మార్ దో తుకుడు అని హిందీలో ఒక సామెత ఉంటుంది. ఒక యాపిల్ మీద మీరు కత్తి పెట్టి కొడితే అటు ఇటు రెండు వాగలు అయిపోతుంది. రాహువు నిర్దాక్షిణ్యంగా ఫలితాలు ఇచ్చేస్తాడు. అట్లా పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. కానీ వీళ్ళకి పంచమ భావంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి భావోద్వేగాలు, ప్రేమ, వీటికి సంబంధించినటువంటి భావం ఉన్నాడు. అక్కడ ఏమవుతుంది, వీళ్ళకి ఖచ్చితంగా మనస్తాపం చెందుతారు. కానీ తులారాశి వాళ్ళ వీక్నెస్ ఏంటి చెప్పండి, వాడు మోసం చేస్తున్నాడని తెలుసు, చీటింగ్ చేస్తున్నాడో తెలుసు, బాధ్యతలన్నీ వీళ్ళ మీద ఉన్నాయని తెలుసు, బయట నుంచి లోన్ తెచ్చేది, ఫైనాన్సెస్ తెచ్చేది మొత్తం అన్ని వీళ్ళ భుజం మీద వేసుకుంటారు. కానీ ఆ విషయాన్ని వాళ్ళు కుండబద్దలు కొట్టి విడిపోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అంత అసెప్టివ్ ఉండరు. ఎందుకు, అక్కడ వాళ్ళని ఏం ఆపుతుంది, వాళ్ళకి కావాల్సిన ప్రేమ ఉంటుంది చూడండి మేడం. వాళ్ళు వ్యాపారం చేసిన కంపెనీలో ఒకవేళ అసిస్టెంట్ పెట్టుకున్నా, సెక్రటరీని పెట్టుకున్నా, వాచ్మెన్ పెట్టుకున్నా, వాళ్ళతో ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది. తిడతారు, అవసరమైతే వాడు కొడతారు, కానీ వాడు వెళ్ళిపోతే బాధపడతారు, వాడు తీయలేరు. అది వాళ్ళు తీసేశారు, వాళ్ళు విడిపోతున్నారంటే ఇంక అసలు అది చాలా యుగ యుగాలు అది క్షీరసాగర మదనమైనట్టు అయితేనే తప్ప వాళ్ళు విడిపోరు. ఎందుకు, వీళ్ళకి కావాల్సింది ఏంటి జీవితంలో? అప్రిషియేషన్ కాదు మేడం, ఒక విలువతో కూడినటువంటి గుర్తింపు. ఇప్పుడు మీకు ఒక ఆడియన్స్, ఒక ఆడిటోరియంలో ఆడియన్స్ అంతా లేచి ఎప్పుడు మీకు సపోర్ట్లు కొడతారు? when there is something is well performed on the dais, right? సో అటువంటి పర్ఫార్మెన్స్ చేసేటువంటి మానసిక స్థితప్రజ్ఞత, చురుకుదనం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు తులారాశి వాళ్ళు. రాహు ఏం చేస్తాడు, అదే ఏరియాని కొడతాడు. మీరు దేన్నైతే చూసుకొని, దేన్నైతే మీరు పట్టుకొని బలంగా ఉన్నారో, దేన్ని పట్టుకుని అయితే ఊగుతున్నారో, వేదంలో ఒక సేయింగ్ ఉంటది, ద రోప్ దట్ విచ్ యూ బైండ్ అండ్ స్వింగ్ దట్ హోల్డ్స్ యూ వన్ డే అని. మీరు ఏ తాడు పట్టుకొని అయితే ఊగుతున్నారో అదే మీ మెడకు చుట్టుకుంటుందని అర్థం. వీళ్ళు పట్టుకొని వేలాడుతున్న తాడేంటి, అర్థమైందా? కాబట్టి వీళ్ళు వదిలేయాల్సిందేంటి, ఈ అనవసరమైనటువంటి గుర్తింపు కోసం ఈ 18 నెలలు ఆల్రెడీ అయిపోవచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళకి డిసెంబర్ మాసం కూడా వచ్చేసింది. సో ఈ అనవసరమైనటువంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా మొహమాటానికి వెళ్ళి బిజినెస్ లో, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ మనీ, బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఒకవేళ మీరు వదిలేసుకోవాల్సి వస్తే కూడా మీరు నిర్దాక్షిణ్యంగా వదిలేసుకునే ప్రయత్నం చేయాలి. లేదనుకుంటే ఏమవుతుందంటే ₹1,00,000 లాస్ కాస్త 10 లక్షలు అయింది. 10 లక్షలు 50 లక్షలు అవుతుంది లాస్. సో ఇనీషియల్లీ వాటిని వీళ్ళు కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అన్నది వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేసి ఉండాలి. చెయ్యలేదా అది మళ్ళీ 18 నెలలు నిండేటప్పటికి రికవర్ కూడా కానట్టు డ్యామేజ్ క్రియేట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి మేడం, కుజుడు ఏంటంటే, కుజుడు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుకుంటాడు. అంటే ఎన్నో రకాల బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే తప్ప కుజుడు తన యొక్క ప్రతాపం చూపించడు. రాహు అట్లా కాదు, ఒక్కసారి వచ్చి ఆ బాంబ్ వేసి వెళ్ళిపోతాడు, హైడ్రోజన్ బాంబ్. సో ఎప్పుడైనా తెగిపోయే రిలేషన్స్ అనుకున్నప్పుడు వాటిని తెంచుకోవడం బెటర్ అనేటువంటి ఓపెన్నెస్ కి రావడం తులారాశి వాళ్ళకి హైలీ అడ్వైస్డ్. ఇదొకటి. ఇంకొకటి, వీళ్ళకి రాహుకేతువులకు పంచమ భావం లాభస్థానం అంటే కూడా ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు, క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం ఇట్లాంటివన్నీ చెప్తారు. ఇటువంటి వాళ్ళు ఎవరన్నా మీకు చెప్పినా మీరు నమ్మకండి. వీళ్ళకి చెప్పే అవకాశం, వీళ్ళకి ఎవరన్నా చెప్పినా మీరు నమ్మకండి, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. ఎందుకంటే వీళ్ళకి కేతువు సింహరాశిలో బలమే, రాహువు కూడా ఇన్ జనరల్ బలమే. కానీ వీళ్ళ రాశి రీత్యా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయండి. పంచమ భావం అంటే ఏంటి, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద ఎమోషన్, లవ్, ఐడెంటిటీ. వెన్ ఇట్ కమ్స్ టు లాభస్థానం 11th హౌస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ డిజైర్, కోరికలు తీర్చుకోవాలి. వీటన్నిటిలో మీకు బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీరే మీ సొంత డబ్బుతో మీరు ఎక్కడికైనా మీకు నచ్చినటువంటి హోలీ ప్లేసెస్ కి ట్రావెలింగ్ విల్ మేక్ యూ ఎ బెటర్
బెటర్ అసెప్టివ్ పర్సనాలిటీ, బెటర్ హ్యూమన్ బీయింగ్. అర్థమైందా? లేదు పలానా వాడు చెప్పాడు. ఈ మధ్య కాలంలో నేను ఎంత మందిని చూస్తున్నానంటే వశీకరణం అంటారు, అదంటారు, ఇదంటారు. వాళ్ళ వశీకరణం తీసేసిన వాడికి కూడా కాలు చేయబడిపోయిందంట. అబ్బో అంటే ఇప్పుడు వాడికి పక్షవాతం వచ్చి అయితే పడిపోయి దానికి ఉండొచ్చు. దీనికి లింక్ చేసి మీ వశీకరణం తీసినందుకు నా కాలు చేయబడిపోయిందని చెప్పారట. అయ్యో అర్థమైందా? నేను చెప్పాను రండి సార్ మా దగ్గర హర్షిణి అని ఒక యాంకర్ ఉంది, ఆయన పరిచయం చేస్తాను, ఆ ధార్మిక గురువుని పిలవండి, ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది, ఆయన ఏం చేశారు, ఎలా చేశారు చేస్తే అది ప్రపంచానికి పనికొస్తుంది కదా అలాంటి అవును వాళ్ళని చెప్తే. అవును ఇలాంటి వాళ్ళు 10 మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. కాదు మళ్ళీ ఫోన్ లేదు తెలుసా మీకు, మళ్ళీ ఫోన్ లేదు. మనకి ఎందుకంటే అలాంటి ఇప్పుడు వాళ్ళే కావాలి గురు. కాదు మేడం, ఇప్పుడు మనం ఒక జాతకం చూసి వాళ్ళ యొక్క గుణగణాల దగ్గర నుంచి వాళ్ళ యొక్క గోచార ఫలం చెప్తున్నాం. టెక్నికాలిటీ, దర్ ఇస్ ఇన్ఫర్మేషన్, అవును రీసెర్చ్. నీకు ఎవడో ఒకడు వచ్చి చెప్పి నీకు వశీకరణం అయిపోయింది, నీకు ఫలానా వశీకరణం అయింది, నీకు రాహుకేతువులు, వాళ్ళ రాహుకేతువులు క్షుద్ర పూజలు చేసే వాళ్ళందరూ రాహుకేతువులకి పూజలు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ట్రైబల్స్ లో ఇప్పటికి మనం వినాయకుడిని, హనుమంతుడిని ఎట్లా ఆరాధిస్తామో వాళ్ళ దగ్గర అటువంటి విగ్రహాలు, అంటే ఆ రూపం ఉన్న విగ్రహాలు కూడా ఉంటాయి క్షుద్ర పూజలు Okay. చేసేవాళ్ళు. రాహుకేతు విగ్రహాలు. క్షుద్ర పూజలు అంటే ఏంటి మేడం, మేము ఏదో చంపేయడం, మీ ఉద్యోగం పోవడం, మీ ఆరోగ్యం క్షీణించడం చేసేది కాదు. క్షుద్ర పూజ అంటే ఏంటంటే ఫండమెంటల్లీ లైఫ్ బియాండ్ యువర్ సైంటిఫిక్ పర్సెప్షన్. అంటే మీ ఇంద్రియాలు, మనసు, మీ బుద్ధికి అతీతమైనటువంటి స్థితిని కూడా మీరు అనుభూతి పొందడం. అది తాంత్రిక. ఇప్పుడు మీరు అతీంద్రియ శక్తులు అంటారు చూడండి. ఇప్పుడు డాగ్ కి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉంటుంది, అవును కుక్కకి. అవును చూడండి యానిమల్స్ కి ముఖ్యంగా ఎలిఫెంట్, మంకీ, బర్డ్స్, డాగ్స్, వీటిని ఎందుకు మనం వీటి ఎందుకు నేచర్ ఈజీగా అబ్జర్వ్ చేస్తాయి. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న వాటర్ ని ఏనుగు గుర్తుపడుతుంది ఇక్కడ ఉండి. అవును ఎందుకు? బికాస్ దే ఆర్ నాట్ ద ప్రొటెక్టివ్ ఇంటెలెక్చువల్ సర్వైవల్స్, దే ఆర్ ద న్యాచురల్ సర్వైవల్స్. మనం ఏం చేస్తామంటే ప్రొటెక్టివ్ ఉంటాం అనమాట. మనం ఉన్నప్పుడు ఇల్లు కింద మనం షెల్టర్ లో ఉంటాం, మనం ప్రతిదీ కూడా జాగ్రత్తలు తీసుకొని మన బుద్ధితో బతుకుతాం. అవి ఏంటి ప్రకృతితో సహజ సిద్ధంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇంట్యూషన్ హై ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ కోసం చేసేటువంటి విద్యని వీళ్ళు క్షుద్రం అన్నారు అంతే తప్ప మనుషుల్ని, మానవ జాతిని, లేకపోతే జంతువుల్ని చంపుకొని తినేటువంటి విద్యని క్షుద్రం అనలేదు జ్యోతిషంలో. అర్థమైందండి? క్షుద్రము అంటే ఏంటి, ఇక్కడ క్షుద్ర పూజలు కానీ, ఇవన్నీ మిస్టిక్స్ కానీ. ఇప్పుడు కేతువు దేనికి అధిపతి అండి? స్పిరిచువాలిటీకి, మిస్టిక్స్ కి. అవును మార్మికమైనటువంటి దృక్పథం. ఇది కళ్ళతోని మీరు అనుభూతి పొందలేరు. కొంతమంది చూడండి మీకు పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్స్పీరియన్స్ చెప్తారు వాళ్ళు, మనం వినడానికి ఎట్లా అనిపిస్తుంది, వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడు కథలు చెప్తున్నాడు, వినేవాడు ఉంటే మలయాళంలో ఏమని చెప్తాడు చెప్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద సాధన చేస్తే మనిషికి ఏంటంటే ఒక వ్యక్తిగతమైన సబ్జెక్టివ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది, నేను చేయాలి సాధన. ఓకే, రెండోది ఏంటంటే వాళ్ళు ఆ పరిశోధనలో వాళ్ళు అది సమాజానికో లేకపోతే ఎవరికైనా ఉపయోగపడే ప్రయత్నం ఏమైనా ఉంటే చేయొచ్చు. అది దట్ ఇస్ సబ్జెక్టివ్ ఒపీనియన్, సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. సో కానీ ఇప్పుడు సమాజంలో ఏం నడుస్తుంది, క్షుద్ర పూజల పేరు మీద, వశీకరణం పేరు ఏం జరుగుతుంది, బిజినెస్ కాదు మేడం, హత్యలు కూడా జరుగుతున్నాయి కదా. మీరు ఒక జంతువుని చంపడం కూడా తప్పే కదా ఆ పేరు చెప్పుకొని, అవునా కదా. సో కాబట్టి ఈ రాహుకేతువులకు సంబంధించి తులారాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే బలమైన నిర్ణయాలు తీసుకోండి, మొహమాట పడద్ది. 18 నెలలు పార్ట్నర్ ఇవాళ మీరు తీసుకునే బలమైన నిర్ణయాలు గతంలో మీరు వాళ్ళతో ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టి బేస్ చేసి ఉంటుంది తప్ప వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళతో ఎలా గడిచింది అన్నది అంతే తప్ప మీరు మొహమాటానికి వెళ్ళి చేస్తే మీకు తీవ్రమైన ధన నష్టం ఉంటుంది. రెండోది వీళ్ళకి లాభస్థానంలో కూడా వీళ్ళ కేతు ఉంటాడు. సో ఖచ్చితంగా వీళ్ళు ట్రావెలింగ్ చేస్తారు. సో ట్రావెలింగ్ చేసే ప్రాసెస్ లో మాత్రం ఇది ఒక విషయాన్ని గమనించండి. ఎవడన్నా వచ్చి క్షుద్ర పూజలు అవి అన్నాడు అనుకోండి, ఆ వచ్చి చెప్పిన వాడు ఖచ్చితంగా రాహు అని గుర్తించండి. సాక్షాత్తు ఆ రాహు గ్రహమే వచ్చి, అంటే రాహు దేంట్లో పెడతాడు మిమ్మల్ని, మాయలో పెడతాడు. తెలుసు కదా, రాహు ఇస్ ఇల్యూషన్. రాహు కనపడదు, కేతు కనపడడు. రాహుకి తలకు మాత్రమే ఉంటాయి, కేతువుకి బాడీ మాత్రమే ఉంటాయి. అవునా కదా. సో కేతువుకేమో తలకాయ లేదు, రాహుకి శరీరం లేదు. సో కాబట్టి ఈ కేతువు ఏదైతే మీకు ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేటువంటి మిస్టికల్ ప్లానెట్ ఏదైతే ఉందో అది బలంగా ఉంది. సో కాబట్టి మీ నిర్ణయం వల్ల మీకు నష్టం తగ్గుతుంది, లాభం పెరుగుతుంది. సో పక్క వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడకుండా స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటాం బెస్ట్ అంటారు. మరి వీరికి ఇచ్చే పరిహారాలు ఏంటి? మీరు పరిహారాలను చంపేస్తున్నారు. అంటే రాహుకేతుల్ని ప్రసన్నం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి, దానికోసం.
ముఖ్యంగా తులారాశి వాళ్ళకి సహజ సిద్ధమైన ఒక స్వభావం ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ వల్ల నిర్ణయం తీసుకోలేరు. తులారాశి వాళ్ళకు ఉండే రెండు నెగిటివ్ పాయింట్స్, నెగిటివ్ ట్రైట్స్ అనొచ్చు. సో మీరు ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉన్నారు? బికాస్ యూ ఆల్వేస్ థింక్ దట్ ద వరల్డ్ విల్ మిస్టేక్ యూ. మిమ్మల్ని ప్రపంచం అంతా నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ పర్ఫార్మెన్స్, వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు భయంతో చేస్తారు. ఏంది వాళ్ళు ఏమనుకుంటారో, ఈ పని చేస్తే ఇప్పుడు మీరు ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా వంట చేశారనుకోండి, నచ్చుతుందో లేదో ముందుగానే అభిప్రాయం. అంటే అర్థం ఏంటి? యు ఆర్ ట్రైంగ్ టు ఇంప్రెస్ ద వరల్డ్ అన్వాంటెడ్లీ, అన్నెసెసరీలీ. సో మీరు తగ్గించుకోవాల్సింది ఏంటి? మీరు ఒక్కసారి కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి. ఈజ్ ఇట్ నెసెసరీ that I should impress the world? For what reasons I should impress the world? Is there any capable right person to impress and sacrifice my individuality? ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. ఈ ప్రపంచంలో ఎవడైనా నిజంగా ఇంప్రెస్ చేసుకోవడానికి అర్హుడైనటువంటి వ్యక్తి ఉన్నాడా? అసలు ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ ఎలా ఉండాలో అలా ఉంటే సరిపోతుంది. కరెక్ట్. అందుకే మీకు చెప్పాను, క్షుద్ర పూజలు చేసేవాడు మీకే అటాచ్ చేయమని చెప్పాను. మీకే చెప్పాను, పంపించండి సార్ మన దగ్గరికి, అడుగుదాం. నాలెడ్జ్ ఉంటే వస్తాడు. సో రెండోది అండి నిర్ణయం. ఈ స్వభావం యొక్క ప్రభావం ఏంటంటే మీరు నిర్ణయం తీసుకోలేకపోవడం. నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మీకు అంత తెలివితేటలు, అంత సామర్థ్యం ఉండి ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? ఒకటి, మీకు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి బయట నుంచి రాదు, లోపలే మీకు మీరుగా చేసుకునేది. ఓకే. సో మీకు ఒక టెక్నికల్ పాయింట్ ఏం చెప్తానంటే, నార్మల్గా నేను వేరే రాశిలోకి చెప్పండి, తులారాశికి ఒకటి చెప్తాను. మనం స్పర్శ చేస్తున్నామని ఇందాక మాట్లాడుకున్నాం. డైలీ కౌంట్ చేస్తే నంబర్స్ కౌంట్ చేస్తాము. స్పర్శ వల్ల ఎక్కడో ఉన్నటువంటి మనసు, మేజర్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్, ఎమోషనల్ గా అది మనకి శరీరంలోకి ఉంటుంది. ఇది బికాస్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. ఓకే. వీళ్ళకి స్పెషల్ గా నేను సూచించేది కూడా ఏంటంటే, దే మస్ట్ సెన్స్, అకౌంట్, లెక్క పెట్టాలి, స్పర్శించాలి. కళ్ళు మూసుకోండి ఒకసారి. ఇది 18 నెలలే చెప్తున్నాను. ఆ తర్వాత కంటిన్యూ చేస్తే చేసుకోమనండి. మన శ్వాస దేనికి కనెక్ట్ అయి ఉంటుంది మేడం? మైండ్కి. మన శ్వాస ఆ పరమాత్ముడికి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే. నేనా మన శ్వాసకు కూడా శబ్దం ఉంటుంది తెలుసా మీకు? హమ్ పీచినప్పుడు హమ్, కిందకి వచ్చినప్పుడు సా. అర్థం ఏంటి? మన శ్వాస కూడా డైరెక్ట్ యాక్సెస్ టు ద సూపర్ కాన్షియస్. మీరు ఎప్పుడైతే శ్వాస అయిపోతారో, స్పర్శను మీరు లెక్క పెడతారు కదా, న్యూమరికల్ ఈ స్థాయి దాటిపోయి మీరు ఎప్పుడైతే శ్వాస అయిపోతారో, ఈ ఒత్తిడి, అనవసరమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించుకున్నారు చూడండి రాహు వల్ల, ఈ మాయలోంచి బయటకు వస్తారు ఫస్ట్. అప్పుడు మీరు ఎవరితో డైరెక్ట్ యాక్సెస్ లో ఉన్నట్టు? దేవునితో, పరమాత్మతో. మనం పరమాత్ముడు అనగానే మనం ఏదో ఎందుకంటే మనం అండర్ ఎస్టిమేట్ చేసుకునే సమాజంలో పెరిగాం కదా. నువ్వు ఒక పనికిమాలినోడివి, ఎవడో పైన ఉన్నాడు, వాడు దయాదాక్షిణ్యాల వల్లనే అండర్ గార్మెంట్స్ చేసుకుంటున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, తినగలుగుతుంది అనేటువంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ నిజంగా అది వాస్తవం కాదు. అర్థమైందా? ధార్మిక జీవితం గడపడానికి మీకు ఏ ఐడెంటిటీ అవసరం లేదు మేడం. అర్థమైందా? రిచువల్స్ వేరు. రిచువల్స్ అన్నది మీకు ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించి ఉండొచ్చు, కానీ ధార్మిక జీవితం గడపడానికి మీకు ఏ ఐడెంటిటీ అవసరం లేదు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ ఈస్ సంథింగ్ కనెక్టివిటీ త్రూ ద రెసిపిరేటరీ దట్ యూ కెన్ కనెక్ట్ డైరెక్ట్లీ విత్ ద సూపర్ కాన్షియస్. సో వీళ్ళు ఆ స్థాయికి మేనిఫెస్ట్ చేసుకోవాలి వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని. సో అప్పుడు మీకు ఫండమెంటల్లీ ఈ స్పర్శ పనికి వస్తుంది, కౌంటింగ్, న్యూమరికల్ కౌంటింగ్. ఎందుకంటే మీ మ్యాథమెటికల్ బ్రెయిన్ పనిచేస్తుంది, మీ లాజికల్ బుధుడు జాతకంలో పనిచేస్తాడు. థర్డ్ స్టేజ్ ఏంటంటే మీరు మీ బ్రీతింగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. దీన్ని మీరు వ్యసనం లాగా చేసుకోవాలి. డైలీ ఎన్ని నిమిషాలు. అసలే తులారాశి వారికి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనే భావన ఉంటది అన్నారు. అవి పట్టుకుని ఇలా అనుకుంటే వీడికి ఏదో అయిపోయింది, స్పిరిచువల్ గా వెళ్ళిపోతున్నారు, అలా ఇలా అనుకుంటారేమో అన్న భయం కూడా హర్షిణి గారు. ఇప్పుడు మన దగ్గర 40 years దాటిన వాళ్ళు టీ షర్ట్స్ వేసుకోవడం ఎంతమంది చూసారు మీరు? అందరూ వేసుకుంటారు. ఎవరు వేసుకోరు, మీకు తెలుసు, కాంప్లెక్స్ ఫీల్ అవుతారు. ముసలోడికి దసరా పండుగ అనుకుంటారు. 40 years గా ముసలోళ్ళు అయిపోయినట్టు అట్లాంటి సమాజం చాలా మటుకు. ఈ వయసు వాడే టీ షర్ట్ వేసుకోవాలి, ఈ వయసు వాడే ఈ పని చేయాలి అనేటువంటి ఆలోచన దీంట్లో ఉంటాం మనం ఎక్కువగా. అట్లాంటి చిన్న చిన్న విషయాలే పట్టించుకునే వాళ్ళు మనం జీవితంలో ఎదగాలి,
మనకి ప్రకృతిబద్ధంగా వచ్చినటువంటి ఈ కన్ఫ్యూజన్, యాంగ్జైటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి కనుక మీరు మార్చుకోవాలనుకుంటే మాత్రం అది రైట్ కాదు. మీకు ఇష్టం ఉంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, రిచువల్స్ ఫాలో అవ్వండి. కానీ మీరు లోతుగా నిగూఢంగా మీకు ఉన్నది ఏంటి, ప్రపంచం అనగానే ప్రపంచం నన్ను అభినందించాలి, ఇది మీకు డిఫాల్ట్ ఉంటుంది. మీ అన్కాన్షియస్లీ అంతర్చేతనంలో బలహీనత ఉంటుంది. దీన్ని ప్రపంచం వాడుకుంటుందా లేదా? అవును అవును. ఇప్పుడు రాహు అంటే ఏంటి, దీన్నే కదా పార్ట్నర్స్ కొడుతుంది. బిజినెస్, డబ్బు, ఫ్యామిలీ, లాభస్థానం. సో కాబట్టి వీళ్ళు ఈ చిన్న ప్రాక్టీస్ చేయడం వల్ల వీళ్ళు డైరెక్ట్ గా సూపర్ కాన్షియస్ కి కనెక్ట్ అయితే వీళ్ళు ఏం మాట్లాడినా మాట్లాడకపోతే వీళ్ళ ప్రెజెన్స్ వల్లనే అవతల వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. అదేనండి, మీ ప్రెజెన్స్ లోనే మీ పార్ట్నర్ చేంజ్ అయిపోతాడు, మీ ప్రెజెన్స్ లోనే మీ యొక్క బిజినెస్ ఐడియాస్ వచ్చేస్తాయి, మీ ప్రెజెన్స్ లోనే మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు చెప్పే ప్రతి మాట కూడా మీకు ప్రొడక్టివ్ అవుతుంది. సూపర్, చాలా బాగా చెప్పారండి నాగనాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది